తర్వాత ఏమైందో చెప్పు నాయనమ్మా. ఆ తర్వాత ఏమైందంటే మీ అన్న ఆ తాతారావు ముఠా మీద తిరగబడి గద తిప్పుతా ఉంటే అబ్బడి అబ్బా అదే భీముడి దెబ్బ. ఎరా మనవడా, నీకేమన్నా బుద్ధుందా? తగాదాలు వద్దురా అంటే మళ్ళీ ఫైటింగ్లకి వెళ్ళొస్తావా? నీకు అన్నం పెట్టను పోరా. బామ్మ ఆకలిగా ఉంది. 4 రోజులు కడుపు మాడితే గాని నీకు జ్ఞానం రాదు. పోరా పో. పడుద్దాయ్. మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటై నన్ను ఆటలు పట్టిస్తున్నారా? మేమిద్దరం ఒకటేగా. మేమిద్దరం ఒకటేగా. రేపు ఆ ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్ళామైన తర్వాత ఈ ప్రేమ చూపిస్తావా అన్నయ్య మీద? ఎమ్మెల్యే తమ్ముడా? అవునరా, నీ చెల్లెలు సాగర్ తమ్ముడు రాజు ప్రేమించుకున్నారు. ఈ ఆలస్యం చేయకూడదురా. అబ్బడి అబ్బా రేపే వెళ్ళి మాట్లాడేస్తా. సాగర్, నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. నీ మనుషులైనా నా మనుషులైనా ఇద్దరు బడుగు వర్గానికి సంబంధించిన వాళ్లే. అందుకు నన్నేం చేయమంటారు? పట్టాలు నీ వర్గానికి సగం, నా వర్గానికి సగం ఇప్పిద్దాం. భీముడు అంగీకరించడు. వాడెవడయ్యా ఆఫ్టర్ ఆల్ నైట్ వాచ్మెన్? వాడికి నువ్వెందుకు భయపడాలి? అతని సహకారంతోనే నేను ఎమ్మెల్యేనయ్యాను. అది నీ భ్రమ. నిన్ను గెలిపించింది ఆ పార్టీ, దాని నాయకుడు. నిజానికి నేను ఆ పార్టీలో వాడినేగా. సిద్ధాంతపరంగా విభేదించినందుకు పార్టీ నన్ను బహిష్కరించింది. మళ్ళీ అదే పార్టీ అధిష్టాన వర్గం ఆ పార్టీలోకి రమ్మంటోంది. మళ్ళీ మీరు పార్టీలో చేరుతున్నారా? చేరుతున్నాను. రేపటి నుంచి మనిద్దరం ఒకే పార్టీ సభ్యులం. మనం ఐకమత్యంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పడానికి ఇది మనకు చక్కని అవకాశం. నా మాట విని వీటి మీద సంతకాలు చేయి. ఆలోచించుకు చెయ్యి. ఇవిగో. ఇదేమిటి? నా కారు తాళాలు. కారు అవసరం నాకంటే ప్రజాప్రతినిధిపైన నీకే ఎక్కువ. కాలినడకన వెళ్లి ప్రజలను కలుసుకోవాలంటే నీకే 5 సంవత్సరాల టైం చాలదు. అందుకని నా మాట కాదనక నా కారు. బడుగు వర్గాల సంక్షేమం కోసం మన ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను సంప్రదించకుండా కారు ఓనర్ అవ్వడానికి నన్ను సంప్రదించనక్కర్లేదు సాగర్. భీముడు, పేదవాళ్లకు మేలు జరుగుతుందని సాగుతూ నువ్వు రౌడీ రాజకీయంలో చేరిపోవడానికి నన్ను సంప్రదించనక్కర్లేదు సాగర్. నన్ను అపార్థం చేసుకుంటున్నా. చేసిన దానికి సిగ్గుపడకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? జీవితంలో మళ్ళీ నీ మొహం చూడను. కవిత, నాకు తెలియకుండా అతని మీద అభిమానం పెంచుకోవడం నువ్వు చేసిన మొదటి తప్పు. మంచి చెడు ఆలోచించకుండా మీ పెళ్లి కొప్పుకోవడం నేను చేసిన మొదటి తప్పు. ప్రేమించిన వాడిని కాదని మరొకరిని పెళ్లి చేసుకోవటం ఆత్మద్రోహం అనే తప్పు కాదా అన్నయ్య? కవిత, రోడ్లో ప్రతివాడి మీద లేచే చెయ్యే కదా అని చెల్లెలు చెంప పగల కొట్టాలని చూస్తున్నావా? అర్థం చేసుకోలేని తన మనస్తత్వాన్ని ఇంకా ఏ విధంగా ఆపమంటావు? ఆడపిల్ల మనసు పడ్డాక దేవుడు కూడా దాన్ని మార్చలేడు. మార్చుకు తీరాలి. లేకపోతే నిన్న శత్రువుల మీద జరిగిన కురుక్షేత్రం రేపు ఇంట్లోనే జరుగుతుంది. అబ్బే, పవిత్రమైన ఈ పుణ్యభూమిలో అపవిత్రమైన జన్మ అంటే మీదేనండి. గోవిందయ్య. అయ్యా, ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని విడదీసి అదేదో పుణ్యకార్యమైనట్టు సంబరపడిపోతారేమిటండి అయ్యా? నాకు లాభం వస్తుంది అనుకుంటే ఎదుటి మనిషి ప్రాణం తీయటానికి కూడా నేను వెనుకాను. మా శ్రీవారిది కూడా అదే లెవెల్ అండి. నా లెవెల్కి అది చాలా చిన్న పని అయ్యా. లెవెల్ క్రాసింగ్ లో అడ్డుపడుతున్న ఆ సెక్రటరీ పిల్లను సీక్రెట్ గా భయపెట్టి ఉద్యోగానికి రాజీనామా చేయిస్తాను. నా కూతురు ఆ ఇంటి కోడలుగా అపాయింట్మెంట్ చేయిస్తాను. ఇది ఆదివారం నాడు ఈ అభిమానధనుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఎవరది? ఎవరు? సావిత్రమ్మా, ఎవరు? ఎవరు? ఏ కావాలి?
వద్దు ఏం చేయొద్దు అమ్మా బాబు ఎవరు మీరు నేను మీకు ఏం ద్రోహం చేశాను బాబు మేము మీకేం ద్రోహం చేశాం ఎందుకు ఇంత హెచ్చరిక చేస్తున్నారు ఎందుక నీ కూతురు మా చిన్నబాబు గారికి లైన్ వేసింది, ఆస్తి కోసం వలేసింది. రాయ్ గుడ్డుడా, ఆ ప్రేమను మర్చిపోకపోతే ఈ స్త్రీలను పగిలినట్టే మీ బుర్రలు కూడా పగులుతాయి. లేదు బాబు, ఉద్యోగానికి వెళ్ళొద్దని స్వాతికి మేము చెప్తాం. ఉద్యోగమే కాదు, ఈ ఊళ్ళో ఉండటానికే వీల్లేదు. ఇది జాగర్లమూడి రాజశేఖరం గారి ఆజ్ఞ. జాగర్లమూడి రాజశేఖరమా? గుర్తుంచుకోండి. నా రాజీనామా లెటర్ ఇద్దామని వచ్చాను. నేను దాన్ని ఆమోదించే ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు మా అబ్బాయిని ప్రేమించావా? పోనీ మా అబ్బాయి నిన్ను ప్రేమించాడా? అవును నాన్నగారు, నేను స్వాతిని ప్రేమించాను, ఆరాధించాను. ఎప్పుడు వచ్చిందిరా నీకు ఇంత ధైర్యం? నువ్వు కన్నప్పుడు. చెప్పులు కొన్నా గొడుగులు కొన్నా ఊరుకున్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించినా ఊరుకుంటారనుకుంటున్నావా? ఏదో ఒక అమ్మాయిని ప్రేమించి భార్యను చేసుకోవాలి కదమ్మా. ఏదో ఒక అమ్మాయి ఏమిట్రా? మావయ్యకి కూతురు పుట్టినప్పుడే నీకు భార్య అనుకున్నాం కదా. మీరేమో, నేను అనుకోలేదు. చూశారండి పడి వితండవాదం. పార్వతి, ఈ కాలం పిల్లలు మన కాలం మనుషులు లాంటి వాళ్ళు కారు. ఎక్కడ మనసుందో అక్కడ మనువు చేయకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళిద్దరిని ఆశీర్వదించడమే మంచిది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరుకో అమ్మా, ఊరుకో. నేను చెబుతున్నాను కదా, అయినా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని బాబాయ్ కదా. పైగా మా బావగారు ఉన్నారు సమస్య పరిష్కరించడానికి. చెప్పు, చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. చెప్పు. సర్లే, నిన్ను కన్న పాపానికి అది నేనే చెప్పి తెస్తాను. ఏమీ లేదమ్మా, ఎలాగూ పెళ్లి జరగబోతోంది కదా అని అమ్మాయి రాము కాస్త తొందరపడ్డారు, అంతే తొందరగా నెల తప్పింది. అబద్ధం, మావయ్య చెప్పేదంతా పచ్చి అబద్ధం. అబద్ధమా? నేను పరీక్ష పాస్ అయ్యాను అని ఆడపిల్ల అబద్ధం చెప్పొచ్చేమో గాని నేను నెలదప్పాను అని ఏ ఆడపిల్ల అబద్ధం చెప్పదు. అమ్మా, నిజంగా నాకేం తెలీదు. మావయ్య ఏదో కుట్రపడుతున్నాడు. ఎందుకు బావా అలా అబద్ధం చెప్తావు? అందరూ చూస్తుండగానేగా మనిద్దరు ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్ కి వెళ్ళాం. పెడితే రాము, నువ్వేం భయపడకమ్మా. అసలు గెస్ట్ హౌస్ లో ఏం జరిగిందో చెప్పు. బావా నేను గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాం. ఇప్పుడు చెప్పొద్దయ్యా, నేను అబద్ధం చెప్పానా? నేను కుట్ర పన్నానా? అవును, కుట్రే పన్నాం. కావాలని అబద్ధం ఆడుతున్నారు. ప్లీజ్, ఇదంతా నమ్మద్దు స్వాతి. ఆ రోజు నా కళ్ళ ముందు నుంచే మీరు అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళారు. వెళ్ళాను, కానీ అక్కడ ఏం జరిగిందంటే. ఏం జరిగిందో మీరు నాకు చెప్పనక్కర్లేదు. సిగ్గు విడిచి కళ్ళకు కట్టినట్టు తను చెప్పింది. మిమ్మల్ని ప్రేమించిన పాపానికి మా ఇంటి మీద దాడి జరిగింది. అది అన్యాయం జరిగిన ఆడపిల్ల తండ్రి చూపించిన కసి అని ఇప్పుడు అర్థమైంది. కానీ స్వాతి, సారీ, ఇదే మన ప్రేమకు ఆఖరిసారి చెప్పే వీడ్కోలు. బాయ్. అమ్మా, ఆ రోజు నిజంగా ఏమీ జరగలేదమ్మా. నువ్వు నా నమ్మమ్మా. ఏమిట్రా నమ్మేది? ఒక అమ్మాయితో కామకలాపాలు, మరొక అమ్మాయితో శృంగారు చేస్తున్నా. బుద్ధి లేదా నీకు? బావా, త్వరలో ఏ ముహూర్తం ఉంటుంది పెట్టించు, వెంటనే పెళ్లి చేసేద్దాం. చాలా సంతోషం బాబు గారు. నా ఇష్టాలతో మీకు పని లేదా? తప్పు చేసిన వాడి ఇష్టాన్ని ఎవరూ గౌరవించరు. నువ్వు ఆ స్వాతిని సిన్సియర్ గా ప్రేమించావని ఇందాక ఆ పెళ్లికి ఆమోదించాను. ఇప్పుడు ఈ అమ్మాయిని పాడు చేసావని తెలిసి ఈ పెళ్లి ఖాయం చేస్తున్నాను. అది కాదు డాడీ, రాజశేఖరం కొడుకైన నీకు సుయోధన్ రావు కూతురైన ఆ అమ్మాయికి పెళ్లి జరిగి తీరుతుంది. స్వాతి, నువ్వు కోరుకున్న మనిషి చేసిన అల్లరితో మనం ఈ ఊళ్ళో బ్రతకలేని పరిస్థితి వచ్చిందమ్మా. ఉన్న పళంగా బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళగలం. అందుకని తెలిసిన మనిషి, పైగా నిన్ను కోరుకున్న మనిషి ఎమ్మెల్యే సాగర్ గారింటికి వెళ్దామా? నీ ఇష్టం. స్వాతి,
ఈ అపఖ్యాతి నుంచి తప్పుకోవాలంటే ఎమ్మెల్యేతో నీ పెళ్లి వెంటనే ఖాయం చేయడం మంచిదని నా అభిప్రాయం అమ్మా. నీ ఇష్టం. ఉండాగినంత పని అయిందనుకో, ఆ తర్వాత రెండో రీల్లో 2 ఫైట్లు. డిస్కుమ్ డిస్కుమ్ డిస్కుమ్. క్షమించన్నయ్య, తెలిస్తే నువ్వు ఒప్పుకోవని దొంగచాటుగా గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చావు. స్నేహధర్మానికి ద్రోహం చేశానని తెలుసు. అందుకే కాళ్ళు పట్టుకుని ఒక రకంగా క్షమాపణ కోరదామని వచ్చాను, మరో రకంగా ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. నువ్వు కవితకు మొగుడివే కానీ ఈ భీముడికి బాబవి కాలేవు. అన్నయ్య, రాజుని చేసుకోకపోతే చచ్చిపోదాం అనుకున్నాను. నేను చచ్చిపోతే నువ్వు బ్రతకలేవు కదా. నువ్వు పెళ్లి చేసుకుని నన్ను చంపేశావు కదమ్మా, ఇంకెక్కడ బ్రతుకున్నాడు ఈ అన్నయ్య? అంత మాట అనకన్నయ్య. నీ ఆశీస్సులు లేదే నేను బ్రతకలేను. మమ్మల్ని ఆశీర్వదించన్నయ్య. ఈ ఇంట్లో ఈ మనసులో నువ్వు స్థానం కోల్పోయినా మీ అత్తవారింట్లో సుఖంగా బ్రతకమని ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళిపో. వెళ్ళిపోతానన్నయ్య, తప్పకుండా వెళ్ళిపోతాను. నిన్ను మర్చిపోయి కాదు, మనసు నిండా నింపుకుని వెళ్తాను. ఆయనమ్మా, తోడు దొరికింది కదే పిచ్చి తల్లి, ఇంకా ఏడుస్తావెందుకు? నా మనవణ్ణి కాదని నేను నీతో వస్తే రేపు నేను చచ్చాక తలకొరువు పెట్టదని అడ్డం తిరుగుతాడు. అందుకే తల అడ్డంగా తిప్పుతూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. పెళ్లిరా అమ్మా, పెళ్లిరా. ఏమా ఈ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేసి హిందూపురం వెళ్ళిపోయారు బాబు. ఏమిటమ్మా? గుమ్మోల్లో ఎవరో అమ్మాయి ఉంది నాన్న. మెళ్ళో మంగళసూత్రం కూడా ఉందన్నయ్య. సాగర్ మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు అనుకుంటా. అలాగా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏమిటి చేసేది? సరాసరి లోపలికి వెళ్ళటమే. కవిత, ఇలారా. బాబు సాగర్, ఈ అమ్మాయి ఏమిటమ్మా అలా అడుగుతున్నారు? నేనేమన్నా మారానా? కవిత నా తమ్ముడు భార్య. అంత తొందరపడి తమ్ముడు పెళ్ళెందుకు చేసావయ్యా? ఆ అమ్మాయి భీముడి చెల్లెలు. అతనికి నాకు అభిప్రాయ భేదాలు రావడంతో వాళ్ళ పెళ్లి చేయమేమోనని భయపడి తొందరపడి వాళ్లే పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్. తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకుందని భీముడు తన చెల్లెల్ని ఇంట్లోంచి తరివేశాడు. దీనికంతటికీ కారణం ఆ ఎమ్మెల్యే సాగర్ గాడని భీముడు మండిపడుతున్నారు సార్. ఇదే మనకు మంచి అవకాశం. చీకు, ఇప్పుడు భీముడిని మనం చంపేస్తే ఆ నేరం ఎమ్మెల్యే సాగర్ మీద పడుతుంది, వాడి పదకొడుతుంది. వెంటనే బై ఎలక్షన్ వస్తుంది, తమరు ఎన్నికవుతారు. డాడీ, డాడీ, వీడు మక్కన్వాల గోపాల్ స్పెషల్. వీడు అబ్దుల్ రజాక్ నేపాల్ స్పెషల్. వీడు అరేబియా స్పెషల్. వాడు ఆఫ్రికా స్పెషల్. వెరీ గుడ్. ఈ రాత్రికే భీముడు యమలోకానికి వెళ్ళిపోవాలి.
वो है आदमी। जाओ। ఏమిటిది? ఎవరు మీరు? ఎందుకే ఆ ఏడుపు దరిద్ర కుటుంబం? నీ ఒంటి మీద బావ చెయ్యి వేసినప్పుడే చీదరించుకుని క్షోభొచ్చేదా? ఇంత పని చేస్తాడనుకోలేదన్నయ్యా. కర్మ, చెడిపోయింది అని ఒక అపవాదు, పెళ్లి చెడిపోయింది అని ఇంకో అపవాదు. ఏమండి, బాబు ఇక్కడ ఉన్నాడో వెతకండి. అయ్యో ఫోన్ చేయనయ్యా. చేస్తాను. డాక్టర్ గారు, మీరు వెళ్ళి చూడొచ్చు. రాబమ్మా. అలా ఆశ్చర్యపడకండి. మన ఇద్దరి పోలికలు ఒకలాగే ఉండడం వలన నేనే అనుకుని మిమ్మల్ని చంపబోయారా రౌడీలు. చాలా థ్యాంక్స్. సమయానికి దేవుడిగా వచ్చి నన్ను కాపాడారు. అబ్బడి అబ్బా, ఈ మాత్రం దానికి దండాలు ఎందుకు? మనిషి అన్నాక ఒకళ్ళకొకళ్ళు సహాయపడాలి. ఒంట్లో ఎలా ఉంది బాబు? బాగానే ఉంది. బాబు, నీ పేరేమిటి? రాము. మీ నాన్నగారి పేరు? రాజశేఖరం గారు. సుయోధన్ రావు నీ మేనమాం కదూ? అవునమ్మా. బామ్మా, రాజశేఖరం గారు నీకు తెలుసా? తెలుసు బాబు. అతను ఎవరో కాదు, పసితనంలోనే నిన్ను దూరం చేసుకున్న నీ కన్న తండ్రి. బామ్మా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును బాబు. రాము తండ్రి రాజశేఖరం గారే నీ తండ్రి కూడా. మీ నాన్న రాజశేఖరం ఊళ్ళో లేనప్పుడు ఒకరోజు సావిత్రమ్మ ఆఫీసుకు వెళ్ళింది. గోవిందయ్య గారు, ఏమిటండి ఈ లెక్కలు? ఖర్చుకి దమకి బొత్తిగా తేడా లేకుండా పోయింది. రాజశేఖరం గారు ఫారెన్ లో ఉన్నారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు పై తక్కలాడొచ్చు అనుకుంటున్నారా? లేదు మేడం, ఆ లెక్కలన్నీ సుయోధన్ రావు గారే చూసుకుంటున్నారు. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? గోడౌన్లో లోడ్ ఎక్కిస్తున్నారు.